బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాజీ ప్రధాని శతదినోత్సవ వేడుకలకు వచ్చినటువంటి రఘునందన్ రావు నల్గొండలో ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు భారత ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్పై యుద్ధం వస్తే ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? సో కొన్ని నిర్ణయాల్ని మీడియా ముందు డిస్కస్ చేయలేమన్నా. నరేంద్ర మోడీ గారు ఏ పని చేసినా ఈ దేశ హితం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చేస్తారు. దయించి నా విజ్ఞప్తి మీడియా కూడా, రక్షణ శాఖ నుంచి కొన్ని నోట్స్ వచ్చినాయి, దయించి సంయమనం పాటించండి. సైనికులకు సంబంధించిన అంశంలో, యుద్ధానికి సంబంధించిన అంశంలో మీడియా ఎక్కడ కూడా తొందరపడొద్దు అనేది ఈ దేశ రక్షణ శాఖ మీడియా మిత్రులకు చేసినటువంటి అప్పీల్. నేను మీ ద్వారా సమాజానికి చేస్తున్నటువంటి అప్పీల్, దయించి సంయమనం పాటించండి. ఈ దేశ ప్రజల మనసులో ఏది ఉందో అదే నరేంద్ర మోడీ గారు చేస్తారు, ఒకరోజు వెనక ఒకరోజు ముందు. ఎన్నికల ముందు బీజేపీ స్టంట్లు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? సో అన్నం తినేటోళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరన్నా? బహుశా ఎవరైనా అన్నం తినని అశుద్ధం తినేటోళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడేమి ఎన్నికలు లేవన్న దేశంలో. మేము గెలిచి 9 నెలలు కూడా కాదు, ఇప్పుడేమి ఎన్నికలు ఉన్నాయన్న? ఇంకా 4 సంవత్సరాల 3 నెలల సమయం ఉందన్న. కాబట్టి ఎన్నికల కోణానికి, పహల్గామ్ ఉగ్రవాదానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఛత్తీస్గఢ్ దాడుల్లో కగారు ఆపేయాలని చెప్పి కేసీఆర్ బహిరంగ సభలో చెప్పారు. కేసీఆర్ గారిని అర్జెంటుగా కగారు గుట్టలకు రమ్మని, అక్కడికి వచ్చి అక్కడ నిల్చొని వాళ్ళని దోలుకొని రమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుస్తా ఉన్నా. పొద్దుగాల 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా కగారు గుట్టల దగ్గర నిలబడి చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన జమ చేయమని ఉండ్రి. ఎవరు వస్తారో శాంతి చర్చలకు అప్పుడు మాట్లాడదాం. నిన్ను నమ్మేదేవుడు చంద్రశేఖరరావు. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి ఎన్నడన్నా శాంతి చర్చలు చేసినవా? నక్సల్స్ని కాల్చి చంపలే 10 ఏళ్ళల్లో. ఇవాళ కగారేంది, చర్చలేంది అంటే? నీకు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు నక్సల్స్ నీకు మాట్లాడినట్టు నయా నాటకానికి కేసీఆర్ తెరలేపింది తప్ప ఇంకొకటి కాదు. నల్గొండకు టెర్రరిజానికి కూడా మీరు ఇప్పటికే అంటుపెట్టి మాట్లాడినారు. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? వాస్తవ సంఘటనలన్నా గతంలో మా మైసన్న మీద జరిగిన దాడులు, సంఘ కార్యాలయం మీద జరిగిన దాడులు, కార్యకర్తల మీద ఐఎస్ఐ తీవ్రవాదులు జరిపిన దాడులు, ఇవన్నీ చరిత్ర చెప్పినాయన్న. రఘునందన్ రావు కొత్తగా కనుగొన్న సాహిత్యం కాదు ఇది. ఈ జిల్లాలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల్ని నేను మళ్ళొకసారి ఈ జిల్లా ప్రజల ముందు గుర్తించదలుచుకున్నాను, జ్ఞాపకం చేయదలుచుకున్నాను. పాకిస్తాన్కి సంబంధించి 25 లక్షల మంది ఇండియాలో ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. వారిని పంపించే దిశగా బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? భారత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్న. భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉండదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ద గవర్నమెంట్ ఈస్ బీయింగ్ రన్ బై ద భారతీయ జనతా పార్టీ హెడెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. హీ విల్ టేక్ ద డిసిషన్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ దిస్ నేషన్. మీరు చెప్తున్న భారత ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చా? పాకిస్తానీ మహిళలు, భర్తలు అక్కడుండి భార్యలు ఇక్కడ ఉన్నారు 5 లక్షల మంది. దాన్ని ఎట్లా చూస్తారు? దేశ భద్రత విషయం దీన్ని విఫలమైంది అనుకుంటారా అన్న? దొంగసాటుగా పెళ్లి చేసుకొని పెళ్ళన్నో దగ్గర మొగన్నో దగ్గర పెడితే భారత ప్రభుత్వం విఫలమైందంటే ఇంటికో పోలీసును పెడితే కూడా విఫలం కాదన్న. కాబట్టి అట్లాంటి మాటలు దయించి మీడియా మాట్లాడొద్దు, సంయమనం పాటించురి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% ఈ దేశ రక్షణ కోసమే పనిచేస్తుంది, ఈ దేశ హితం కోసమే పనిచేస్తాం. మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ దేశ హితం కోసమే జరుగుతుంది. చివరగా పహల్గామ్లో జరిగినటువంటి దాడులు మత ఘర్షణలుగానే చూస్తారా మీరు? 100% మత ఘర్షణలు, 100% ఇస్లాం తీవ్రవాదులు, ఇస్లామిక్ తీవ్రవాదులు, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందువుల మీద జరిపినటువంటి ఒక అనాగరిక చర్యగా భారత సమాజం చూస్తుంది, రఘునందన్ రావు చూస్తుంది. పహల్గామ్లో జరిగినటువంటి దాడికి సంబంధించి ఇక బీజేపీ ఇప్పటికే తీవ్రంగా అది మతోన్మాద దాడిగానే పరిగణిస్తున్నామని చెప్పి ఎంపీ రఘునందన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక కేసీఆర్ వరంగల్ సభలో మాట్లాడిన కగార్ నిలిపివేతకు సంబంధించి కూడా గత 10 ఏళ్ల పాలనలో మీరెందుకు తుపాకులు పట్టుకొని రాజ్యంపై దాడికి దండెత్తిన పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు తుపాకులతో చర్చలంటే ఎలా సాధ్యం అవుతుందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నల్లగొండకు ఎక్కడ ఉన్నా సరే టెర్రరిస్టులతో ఖచ్చితంగా సంబంధాలు ఉంటున్నాయి, ఖచ్చితంగా దీన్ని అణచివేసే దిశగా భారత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అయితే రఘునందన్ చెప్తున్న పరిస్థితి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.